పేపర్ లీక్స్ కు వ్యతిరేకంగా నిరసన చేపట్టిన విద్యార్థులపై పోలీసుల దమనకాండకు దిగారునంటూ మండిపడ్డారు లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ. బీహార్లో విద్యార్థులపై AK-47 తో కాల్పులు జరపడంపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఢిల్లీలో పెల్లెట్ గన్స్, బీహార్లో AK-47 అంటూ ఫైర్ అయ్యారు. శాంతియుతంగా నిరసన చేపడుతున్న విద్యార్థులపై దాడులు చేశారు అని, వందల మందిని అరెస్టు చేసి FIRలు నమోదు చేశారు అని ఆరోపించారు. కేంద్రం అణచివేత ధోరణికి ఇదే నిదర్శనమని మండిపడ్డారు. విద్యార్థులకు ప్రధాని మోదీ క్షమాపణలు చెప్పాలి అని డిమాండ్ చేశారు రాహుల్ గాంధీ. కాగా AK-47 తో కాల్పులు జరిపిన పోలీసు అధికారిని సస్పెండ్ చేసినట్టు బీహార్ ప్రభుత్వం వెల్లడించింది. పేపర్ లీక్స్ కు వ్యతిరేకంగా నిరసన చేపట్టిన విద్యార్థులపై పోలీసులు దమనకాండకు దిగారునంటూ మండిపడ్డారు లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ. బీహార్లో విద్యార్థులపై AK-47 తో కాల్పులు జరపడంపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఢిల్లీలో పెల్లెట్ గన్స్, బీహార్లో AK-47 అంటూ ఫైర్ అయ్యారు. శాంతియుతంగా నిరసన చేపడుతున్న విద్యార్థులపై దాడులు చేశారు అని, వందల మందిని అరెస్టు చేసి FIRలు నమోదు చేశారు అని ఆరోపించారు. కేంద్రం అణచివేత ధోరణికి ఇదే నిదర్శనమని మండిపడ్డారు. విద్యార్థులకు ప్రధాని మోదీ క్షమాపణలు చెప్పాలి అంటూ డిమాండ్ చేశారు రాహుల్ గాంధీ. కాగా AK-47 తో కాల్పులు జరిపిన పోలీసు అధికారిని సస్పెండ్ చేసినట్టు బీహార్ ప్రభుత్వం వెల్లడించింది. పేపర్ లీక్స్ కు వ్యతిరేకంగా నిరసన చేపట్టిన విద్యార్థులపై పోలీసులు దమనకాండకు దిగారునంటూ మండిపడ్డారు లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ. బీహార్లో విద్యార్థులపై AK-47 తో కాల్పులు జరపడంపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఢిల్లీలో పెల్లెట్ గన్స్, బీహార్లో AK-47 అంటూ ఫైర్ అయ్యారు. శాంతియుతంగా నిరసన చేపడుతున్న విద్యార్థులపై దాడులు చేశారు అని, వందల మందిని అరెస్టు చేసి FIRలు నమోదు చేశారు అని ఆరోపించారు. కేంద్రం అణచివేత ధోరణికి ఇదే నిదర్శనము అని మండిపడ్డారు. విద్యార్థులకు ప్రధాని మోదీ క్షమాపణలు చెప్పాలి అంటూ డిమాండ్ చేశారు రాహుల్ గాంధీ. కాగా AK-47 తో కాల్పులు జరిపిన పోలీసు అధికారిని సస్పెండ్ చేసినట్టు బీహార్ ప్రభుత్వం వెల్లడించింది. రైట్, మనం స్క్రీన్ మీద కూడా చూడొచ్చు. పోలీసులు AK-47ని ఎక్కుపెట్టి కదులుతున్నటువంటి ఆ దృశ్యాలు కూడా. పేపర్ లీక్స్ కు వ్యతిరేకంగా నిరసన చేపట్టినటువంటి విద్యార్థులపైన పోలీసులు దమనకాండకు దిగారు. దీనిపైన పెద్ద ఎత్తున మండిపడ్డారు లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ. బీహార్లో విద్యార్థులపైన AK-47 తో కాల్పులు జరపడం ఏంటి అంటూ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు ఆయన. ఢిల్లీలో పెల్లెట్స్ గన్స్, బీహార్లో AK-47 అంటూ ఫైర్ అయ్యారు. అయితే శాంతియుతంగా నిరసన చేపడుతున్న విద్యార్థులపై దాడులు చేశారునంటూ వందల మందిని అరెస్టు చేసి FIRలు నమోదు చేశారు అని ఆరోపించారు రాహుల్ గాంధీ. కేంద్రం తన అణచివేత ధోరణికి ఇదే నిదర్శనము అని మండిపడ్డారు రాహుల్ గాంధీ. విద్యార్థులకు ప్రధాని మోదీ ఖచ్చితంగా క్షమాపణలు చెప్పాల్సిందేనంటూ రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు. కాగా AK-47 తో కాల్పులు జరిపిన పోలీసు అధికారిని సస్పెండ్ చేసినట్లు బీహార్ ప్రభుత్వం ఇప్పటికే వెల్లడించింది. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.